చాలా ఆస్పత్రుల్లో నవజాత శిశువులు అంటే అప్పుడుకప్పుడే పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో తల్లి పక్కన పడుకోవాల్సిన వాళ్ళు, తల్లి ఒడిలో ఆడుకోవాల్సిన వాళ్ళు మాయమైపోతూ ఉంటారు. అంటే కిడ్నాప్కు గురవుతూ ఉంటారు. చాలా ఆస్పత్రుల్లో జరుగుతూ ఉంటాయి. అక్కడ నిర్లక్ష్యం ఎవరిది? అంటే ఎవరో బయటి వ్యక్తులు వచ్చి ఆస్పత్రిలో చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు అంటే అక్కడ ఆస్పత్రి సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా ఉంది, ఆస్పత్రిలో అక్కడ భద్రతా లోపం అనేది ఎంత కొట్టొచ్చినట్టు కనబడుతోంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి అంశాల మీద సుప్రీంకోర్టు తాజాగా సీరియస్ అయింది. నవజాత శిశువులు కిడ్నాప్ కేసుల్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యం మీద దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ ఆసుపత్రిలోనైనా చిన్నారుల అక్రమ రవాణా జరిగినట్టు తేలితే వెంటనే వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలి అంటూ జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం ఆదేశించింది. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ఓ ఆసుపత్రిలో నవజాత శిశువు అపహరణకు గురయ్యాడు. చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించే లోపే గుర్తు తెలియని వ్యక్తి ఆ చిన్నారిని విక్రయించేశాడు. అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించిన దంపతులకు నిరాశ మిగిలింది. నిందితులకు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్రమ రవాణా పెండింగ్ కేసులకు సంబంధించి దేశవ్యాప్తంగా విచారణ ఎలా కొనసాగుతుందో తెలియజేయాలని అన్ని హైకోర్టులను సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం ఆదేశించింది. నిందితుడు బెయిల్ కూడా రద్దు చేసింది. బాలల అక్రమ రవాణా ముప్పు పట్ల తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ సుప్రీంకోర్టు సూచించింది. అంతేకాదు ఇలాగా ఎక్కడైతే అపహరణకు గురవుతున్న ఆసుపత్రులు ఉన్నాయో వాటి లైసెన్సులు రద్దు చేయాలని కూడా ఆదేశించింది.